అమ్మమ్మ, చాలా సేపటి నుంచి పని చేస్తున్నావు, అలసిపోతావు. నా ముద్దుల మనవరాలా, నేను అలసిపోను. ఎందుకంటే ఈసారి ఈ పెద్ద దూది ఉండను పడికితే చాలా దూరం వస్తుంది కదా. దానిని అమ్మితే వచ్చిన డబ్బు నీవు బడికి వెళ్ళటానికి అవసరమైన వస్తువులు కొనటానికి కావాలి. నీకు చదువు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను చాలా శక్తిమంతుడిని. ఆగు ఆగు, దయచేసి నా దూది బంతిని తీసుకుని పోకు. సోనా, ఆగు, నీవు గాలిని పట్టుకోలేవు. నా దూదిని తిరిగి ఇవ్వు. లా 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 లా. అమ్మమ్మ, గాబరా పడకు, నేను దూదితో తిరిగి వస్తాను. సోనాకు దారి తెలియదు, అడవిలో తప్పిపోతుందేమో. నాకు చాలా దిగులుగా ఉంది. తుఫాన్ను తన వెనక పంపాలి. తుఫాన్, సోనాతో వెళ్ళి చీకటి పడకముందే ఆమెను తీసుకురా. ఓహో, నువ్వా తుఫాన్? నాకు కూడా వచ్చి మంచి పని చేశావు. హలో మిస్టర్ ఓక్, గాలి ఎటు వెళ్ళిందో నీకు తెలుసా? అవును, నాకు తెలుసు. గాని ముందు నా చుట్టూ శుభ్రం చేయవా ప్లీజ్? నాకు శుభ్రత అంటే ఇష్టం. నీ సాయానికి ధన్యవాదాలు. గాలి అటువైపు వెళ్ళటం నేను చూశాను. థ్యాంక్ యూ. మనం సరైన దారిలోనే వెళ్తున్నాము, కానీ గాలి ఏది? ఓ చిన్న పాప, చిన్ని సాయం చేయవా? చాలాసేపటి నుంచి నాకు దాహంగా ఉంది. దయచేసి నాకు కొంచెం నీరు ఇవ్వగలవా? ఇదిగో, నీకు కూడా నీరిదిగో తుఫాన్, నీకు దాహం వేస్తుంది కదూ. నీ సాయానికి చాలా ధన్యవాదాలు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను గాలి కోసం వెతుకుతున్నాను, అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలవా? ఎదురుగాలిని ఒక దూది ఉండతో అటు వెళ్ళటం చూశాను. థాంక్యూ మిస్టర్ వెన్న చెట్టు.
హెల్ప్! ఈ కీటకాలు నా ఒళ్ళంతా కుట్టేస్తున్నాయి. మా రైతు ఈ చుట్టుపక్కలే ఉంటాడు. కొంచెం వెళ్ళి ఏదైనా మందు జల్లమని చెబుతావా? అయ్యో, చాలా బాధగా ఉందా? నేను వెంటనే రైతుకి చెప్తాను. రైతుకి ఇదంతా చెప్పినందుకు ధన్యవాదాలు. గాని నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను గాలి కోసం వెతుకుతున్నాను. ఓ, అదా సంగతి. దాన్ని ఈ పక్క రబ్బర్ చెట్ల వైపు దూసుకొని వెళ్ళటం చూశాను. థ్యాంక్ యూ మిస్టర్ జూడ్. హలో మిస్టర్ రబ్బర్, ఈ వైపు గాలి రావటం చూసావా? అవునవును, చూశాను. గాని నా ఆకులు ధూళితో నిండి ఉన్నాయి. దయచేసి వాటిని శుభ్రం చేస్తే అప్పుడు నేను చెప్తాను. ఓ, తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎలా మెరిసిపోతున్నానో. గాలి అటువైపు వెళ్ళటం నేను చూశాను. థ్యాంక్ యూ.